చీఫ్ గెస్ట్. ఇప్పుడు మన సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరిని పెడదాం? పిలిచే సీఎం గారిని. అక్కడే కదా, అక్కడే చేస్తున్నాము. ఓహో, డిప్యూటీ సీఎం గారు అయినా బిజీగా పోనీ మీ బ్రదర్ లోకేష్ గారు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? మీకు లోకేష్ గారు ఇష్టమా, నేను ఇష్టమా? నేనా? వరుసలో నేను అన్నీ అవుతాను కదా. అన్నా బావా? నేనా బాగా అవుతాను అనుకుంటా. సో తమ్ముడు, నీకు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు? వాట్ ఏజ్? థింక్ వన్ ఐ వాజ్ 6th or 7th అన్న స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అదే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు. అంటే అబ్దుల్ కలాం గారు వస్తే అబ్దుల్ కలాం గారిని యాక్టర్ అంటున్నారు. చూడండి ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూడలేదు, ఆయన వస్తే మన స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి నార్మల్ నేను అప్పుడు కల్చరల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో హీ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట. సో ఆ రోజు నేను హీరో అంటే ఇక మొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కాన్సెప్ట్ వచ్చింది, మనకు కొంచెం ఫిల్మీ కదా. సో చిన్నప్పుడే సినిమాల్లో ఉన్నాం. సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ని, ఒక సైడ్ అంతా గర్ల్స్ని పెట్టి ఆయనకి పూలు వేయించాను అనమాట. ఆయన దిగినప్పటి నుంచి, ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మేడ్ షూర్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు. ఆ థాట్ ఎవరిదని చెప్పి ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. అడిగితే ఐ వాజ్ లైక్ ఒక అబ్బాయి ఇచ్చాడండి, 8th class స్టూడెంట్ ఇచ్చాడు అనగానే. సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్, ఈ కాల్డ్ మీ ఆన్ ద స్టేజ్. సేమ్ ఏమి ఇస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్. అంటే మనీ ఇవన్నీ కాదు, అంటే 10 మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా, నీ సినిమా బాగుందిరా అని ఒక అప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్, హ్యాపీనెస్, ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ దట్. రైట్, మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్ ఐ డోంట్ నో హౌ ఇట్, బట్ 10 మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం, అరే నీ సినిమా బాగుంది, నీ సినిమా బాగుంది, నువ్వు నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ రోజు హీరోని అయిపోయాయి. సో స్టేజ్ దిగి ఆ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు, దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు? ప్రిన్సిపల్. ఇదే మా ప్రిన్సిపల్ అయినాడు అనుకో, చాలా మంచి ప్రిన్సిపల్. రామదేవి మ్యామ్ ఇప్పటికే నాకు మ్యాథ్స్ టీచర్ అనుకుంటాడు అప్పుడు. అవునా, మీరు బాగుంది 6th class. కానీ మీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు మాకు. 6th లో నేను వాళ్ళ అన్నయ్య.